దేవుని ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తూ, ఆయన వాక్యమే సత్యము అనేటువంటి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. మనము ఈ దినాలలో యోసేపు యొక్క జీవితంలో నుండి కొన్ని పాఠాలు సత్యాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఆ వరుస క్రమంలో ఈరోజు మన ధ్యానం కొరకు ఆదికాండం 37వ అధ్యాయము 25వ వచనం నుండి మనం చదువుకుందాం. వారు భోజనము చేయ కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవుటకు గుగ్గిలము మస్తకియు బోళమును మోయచున్న ఒంటెలతో ఇష్మాయేలీయులైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండిరి. అప్పుడు యోధా, మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము? ఈ ఇష్మాయేలీయులకు వానిని అమ్మివేయదము రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీయు చేయరాదని తన సహోదరులతో చెప్పాను. అందుకతని సహోదరులు సమ్మతించిరి. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెలుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు 20 తొలముల వెండికి అతనిని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసుకొని పోయిరి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియమైన ప్రభువా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మలను ప్రేమించి మాకు ఇచ్చిన గొప్ప రక్షణకై స్తోత్రాలు తండ్రి. రక్షణ పొందిన మేము ఈ లోకములో ఏ విధంగా మీ కొరకు జీవించవలెనో ఆ సంగతులన్నీ నీ పరిశుద్ధ గ్రంథములో రాయించి మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, నీ వాక్యాన్ని మేము చదువుకున్నాం. నీ వాక్యములో ఉన్న సత్యాలు భావాలు మీరే మాకు తేటగా వివరించి బోధించండి. మీరు బోధిస్తూ ఉండగా మేము జాగ్రత్తగా విని వాటిని గ్రహించుకొని గైకొని ఆ ప్రకారంగా నడుచుకుంటూ మిమ్మల్ని మహిమపరిచే జీవితాలు మాకందరికీ కూడా మీరే దయచేయమని మా రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతులు చెల్లించి ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో యోసేపును అన్నలు అమ్మివేసినటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ యోసేపు జీవితంలో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి సంభవించినటువంటి పోలికలు కూడా మనం గమనించవచ్చు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో గమనించినట్లయితే యోసేపును మరి అమ్మడానికి సలహా ఇచ్చినవాడు యోధా. అలాగైతే మరి క్రొత్త నిబంధనలో యేసు ప్రభువుని అమ్మివేసిన వాడు ఎవరు అంటే ఇస్కరియోతు యోధా. ప్రియులారా గమనించండి, యోధా యోసేపును అమ్మడానికి సలహా ఇచ్చాడు. అయితే క్రొత్త నిబంధన ఇస్కరియోతు యోధా మరి అమ్మివేశాడు యేసు ప్రభువుని. అలాగే యోసేపు 20 తులముల వెండికి అమ్మబడితే మన ప్రభు 30 తులాల వెండికి అమ్మబడ్డాడు. అలాగే మనం చూసినట్లయితే అన్నలు యోసేపు మీద ద్వేషంతో అమ్మితే యూదా ధనాపేక్షతో అమ్మేశాడు. ప్రియమైన వారులారా, ఇస్కరియోతు యూదా మొదటి నుండి అతడు ధనాపేక్షపరుడుగా మనం సువార్తల్లో గమనిస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ యోసేపును తన అన్నలు ద్వేషముతో కోపముతో అసూయతో అమ్మివేస్తే ఈ ఇస్కరియోతు యూదా యేసు ప్రభు వారిని ధనాపేక్షతో అమ్మివేశాడు అనేది మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి యోసేపును గురించినటువంటి మరి ప్రవచనాలు, ఎందుకంటే యోసేపు జీవితంలో ఆయన ఏమి కాబోతున్నాడో, మరి దేవుడు ఏ విధంగా ఆయనను వాడుకొనబోతున్నాడు అనేటువంటి సత్యాలు మనము దైవగ్రంథంలో చూసినట్లయితే 105వ కీర్తన మనము ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. 105వ కీర్తనలో మనము ఈ విధంగా మనం చదువుతాం ప్రియులారా. చూడండి, 105వ కీర్తన 17వ వచనం నుండి చూస్తే, వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను,
యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంకెళ్ల చేత అతని కాళ్ళు నొప్పించిరి. ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతనిని శోధించుచుండెను. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ వచన భాగములో యోసేపు జీవితంలో ఏమి జరగబోతుందో అనేది దేవుడు ప్రవచించాడు. మరి లేక దేవుడు ఈ 105వ కీర్తనలో కొన్ని సంగతులు వ్రాయించాడు. ఎందుకంటే మరి యోసేపును ముందుగా పంపించాడు. ఎందుకంటే రాబోయేటువంటి ఆ కరువులో తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలను మరి పోషించటం కొరకు దేవుని యొక్క ఆ సంకల్పములో, భవిష్యత్ ప్రణాళికలో మరి జరగబోయేటువంటి ఆ కార్యక్రమం అంతటినీ కూడా ఎరిగినటువంటి దేవుడు మరి వారికంటే ముందుగా యోసేపును పంపిననే మాట చూస్తున్నాం. అలాగే యోసేపును చాలా బాధ పెట్టారు అని కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఎలా బాధ పెట్టారు? వారు సంకెళ్ళతో అతని కాళ్ళు నొప్పించారు, ఇనుముతో అతన్ని అతని ప్రాణమును బాధించారు అని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే 19వ వచనంలో ప్రత్యేకంగా మరి దేవుడు యోసేపును శోధించాడు. ఒక రకంగా చూస్తే దేవుడు యోసేపును ఆయన పరిశోధించుచుండెను అనే మాట చూస్తున్నాం. ఆయన వాక్యము చేత యోసేపును దేవుడు పరిశోధించుచుండెను. ప్రియమైనటువంటి వారలారా, మనము దేవుని పిల్లలుగా ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు కూడా పరిశోధనలు అనేవి వస్తాయి. ఎందుకంటే మన విశ్వాసానికి, మన భక్తికి మరి అనేక పరీక్షలు దేవుడు మనకి పెట్టేటువంటి అవకాశం ఉన్నది. అలాగే ఇక్కడ యోసేపు కూడా పరిశోధించబడ్డాడు. తన విశ్వాసం పరిశోధించబడింది, తన భక్తి జీవితం పరిశోధించబడింది. ఎన్ని పరిశోధనల గుండా యోసేపు ఐగుప్తు సింహాసనం మీదకి వెళ్ళాడు. ప్రియులారా, గమనించండి, ఈ పరిశోధన అంతటి కాలమును మనం చూసినట్లయితే దాదాపు 13 సంవత్సరాలు దేవుడు తన వాక్యము చేత యోసేపును పరిశోధించినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే యోసేపు అమ్మబడినప్పుడు అతడు 17 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాడు. అలాగే 30వ సంవత్సరం వచ్చేటప్పటికి ఆయన ఐగుప్తు సింహాసనం మీద కూర్చొని ఐగుప్తు దేశం అంతటిని పరిపాలన చేస్తూ ప్రపంచ దేశాలన్నిటికీ కూడా కరువులో ఉన్నటువంటి వారందరికీ కూడా ధాన్యాన్ని అమ్మకం చేసేటువంటి గొప్ప అన్నదాతగా పేరు పొందాడు యోసేపు. కాబట్టి దేవుడు సంకల్పించినటువంటి సంకల్పము నెరవేరేంత వరకు కూడా ప్రతి విశ్వాసి కూడా పరిశోధనల గుండా వెళ్ళాలి. అందుకని యేసు ప్రభువారు ఖచ్చితంగా చెప్పారు, లోకములో మీకు శ్రమ కలుగును అని చెప్పాడు. నా నామము నిమిత్తము, నీతి నిమిత్తము, సువార్త నిమిత్తము మీరు అనేకమైనటువంటి శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు మీరు అనుభవిస్తూ ముందుకు సాగాలి అని కూడా ప్రభువారు సెలవిచ్చారు. కనుక ప్రియులారా, మరి యోసేపు దేవుడు మరి తన వాక్యము చేత ఆయనను శోధించినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే చాలా పరిశోధనల గుండా మనం ప్రయాణం చేయవలసి ఉంది. కాబట్టి మరి యోసేపు ఆదికాండము మరి 42వ అధ్యాయము 42వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూసినట్లయితే యోసేపు చెప్పినటువంటి మాటలు మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అప్పుడు వారు, నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. అతడు మనలను బతిమాలుకొనినప్పుడు మనము అతని వేదన చూసియు వినకపోతిమి, అందువలన ఈ వేదన మనకు వచ్చినని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి. ప్రియమైన వారలారా, దైవ గ్రంథములో రాయబడినట్లుగా మరి మనుషుడు ఏది విత్తుతాడో అదే పంటను కోసేటువంటి వాడుగా ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినప్పుడు యోసేపు అన్నలు ఆ ఐగుప్తు దేశములో మరి ఆహారానికి కొనడానికి వెళ్ళినప్పుడు మాట్లాడుకుంటున్నటువంటి మాటలను మనం చదువుకున్నాం. వారు ఏమంటున్నారు? మన సహోదరుణ్ణి మనము బాధ పెట్టాము, మన సహోదరుని మనము వేదనలకు గురి చేశాము, కాబట్టి ఈ వేదన, ఈ బాధ మనకిప్పుడు వచ్చింది అంటున్నారు. ప్రియులారా, ఇది దాదాపు 13 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన. యోసేపును బాధ పెట్టారు, హింసించారు, కష్టపెట్టారు, అతని ప్రాణాన్ని బాధించారు అని మనం చదువుకున్నాం. అయితే ఇప్పుడు 13 సంవత్సరాల తర్వాత
ఎవరైతే యోసేపును బాధించారో, ఎవరైతే యోసేపును మరి కష్టపెట్టారో వారు ఇప్పుడు ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. ప్రియమైన వారులారా గమనించండి. నిజంగా దేవుని యొక్క వాక్యం చెప్పేది ఏంటంటే, గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడా నువ్వేది విత్తుతావో అదే పంటను కోస్తావు అని బైబిల్లో తేటగా రాయబడింది ప్రియులారా. కాబట్టి ఇక్కడ విత్తినటువంటి పంటను ఈ అన్నలు కోసుకుంటున్నారు, ఇప్పుడు బాధపడుతున్నారు. చూడండి, మరి ఇక్కడ చేసినటువంటి ఆ తప్పిదాన్ని వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఇది చాలా మంచిది. ఎందుకంటే చేసిన తప్పులు మరిచిపోయి మరి తప్పులకు తగినటువంటి శిక్ష మన మీదకి వచ్చినప్పుడు మనము చేయవలసిన పని ఏంటంటే, మనము చేసినటువంటి తప్పిదములను మనం జ్ఞాపకం చేసుకొని, అయ్యో మనము ఆ రోజున ఆ తప్పిదమును, ఆ పాపమును, అపరాధమును, ఆ దోషమును మనం చేశాం కాబట్టి మనకి శిక్ష వచ్చింది అని జ్ఞాపకం తెచ్చుకొని మరి వారు పశ్చాత్తాపడుతున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మనలను బతిమాలుకొనినప్పుడు మనము అతని వేదన చూచియు వెనకపోతిమి, అందువలన ఈ వేదన మనకు వచ్చినని ఒకనితో ఒకడు మాటలాడుకొనిది. ప్రేమైనటువంటి వారులారా, అలనాడు తమ్ముణ్ణి మనం బాధించాం, మన సహోదరుణ్ణి మనం బాధించాం కాబట్టి ఈ బాధ ఈనాడు మనకు ఇప్పుడు వచ్చింది అని వారు మాట్లాడుకుంటున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. నిజమే ప్రియులారా, చేసినటువంటి పాపానికి శిక్ష వెంటనే రాదు. ఇక్కడ మనం చేసేటువంటి ప్రతి పని, అది మంచిదైనా చెడ్డదైనా, దేవుని వాక్యానుసారంగా చూస్తే అది ఒక విత్తనానికి పోల్చబడింది. కొన్ని విత్తనాలు కొన్ని వారాల్లో పంటకొస్తాయి, కొన్ని విత్తనాలు కొన్ని నెలల్లో పంటకొస్తాయి, కొన్ని విత్తనాలు కొన్ని సంవత్సరాలకు పంటకొస్తాయి. కాబట్టి ఇక్కడ విత్తనం ఏదైనా కానీ దాన్ని ఫలితాన్ని మాత్రం అది మనకిస్తుంది అనేది మనము ఇక్కడ గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఎప్పుడైనా సరే మనము గుర్తుంచుకోవాలి, మనము దేవుని యొక్క వాక్యంలో కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు అక్కడ మనము ఒక సంగతిని గమనిస్తూ ఉన్నాం. అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే తన దేహముతో జరిగించిన వాటి ఫలితము ప్రతివాడు అనుభవించినట్లుగా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడవలసిన పరిస్థితి ఉన్నది అని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది ప్రియులారా. కాబట్టి ఈ అన్నలు ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నారు. మరి అతనికి బాధ కలిగించాం, అతనికి నొప్పి కలిగించాం కాబట్టి ఆ బాధలు మన మీదకి వచ్చినాయి అని వారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. యోసేపు కూడా ఆయన శ్రమల గుండా ఆయన వెళుతున్నప్పుడు ఈ శ్రమల బారి నుండి తప్పించబడి ఇంటికి వెళ్ళాలి అనేటువంటి కోరిక ఉన్నది, కానీ మరి దేవుని ఉద్దేశం వేరుగా ఉంది. ప్రియమైన వారలారా, మనము శ్రమల గుండా వెళ్ళేటప్పుడు ఆ శ్రమలు తప్పించబడి, ఆ శ్రమల నుండి విడిపించబడి మనము ఆ శ్రమలు తప్పించుకోవాలని ప్రార్థన చేయటం కాదు, కానీ మరి అనుభవం కలిగినటువంటి దైవజనులు చెప్పిన ప్రకారం శ్రమలు వచ్చినప్పుడు శ్రమలు తప్పించమని కాదు, ఆ శ్రమల ద్వారా దేవుడు మనకు నేర్పబోయేటువంటి పాఠాలు నేర్చుకోవటం కొరకు సిద్ధపాటు కలిగి ఆ శ్రమలను సహించాలి. అందుకనే యాకోబు పత్రిక 1:14 అన్నాడు, శోధన సహించువాడు ధన్యుడు. ఎవరైనాను శోధనకి నిలిచిన వాడైతే వాడు జీవ కిరీటమును పొందునని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది ప్రియులారా. ఇక్కడ శ్రమల నుండి తప్పించబడి ఇంటికి వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచన యోసేపుకు ఆ శ్రమలలో ఆ బాధల్లో కలిగినప్పటికీ కూడా ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం వేరుగా ఉన్నది. అందుకని దేవుని యొక్క వాక్యములో మనము యెషయా గ్రంథము 55వ అధ్యాయములో మనం గమనించినట్లయితే ప్రియులారా, అక్కడ దేవుని వాక్యం ఈ విధంగా తెలియచేస్తూ ఉంది. ఏమన్నాడంటే 8-9 వచనాల్లో, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ప్రియమైన వారలారా, మన తలంపులు వేరు,
మన యొక్క ఆలోచనలు వేరు, మన త్రోవలు వేరు. ఎందుకంటే మనకి దేవునికి ఎంత వ్యత్యాసం ఉందంటే, ఈ భూమికి ఆకాశమునకు ఎంత వ్యత్యాసం ఉన్నదో, ఎంత ఎత్తుగా ఆకాశం ఉన్నదో, మరి మన తలంపుల కంటే ఆయన తలంపులు, మన త్రోవల కంటే ఆయన త్రోవలు అంత ఎత్తుగా ఉన్నతమైనవిగా ఉన్నాయి ప్రియులారా. ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క సంకల్పాలు మన ఎడల చాలా ఉన్నతమైనవి. మన ఆలోచనలు మరి భూ సంబంధమైనవి, కానీ ఆయన ఆలోచనలన్నీ కూడా పరసంబంధమైనటువంటి ఆలోచనలు, ఆయన తలంపులు పరసంబంధమైనటువంటి తలంపులు ప్రియులారా. కాబట్టి ఎప్పుడు కూడా మన ఆలోచన బట్టి కాదు, మన తలంపులను బట్టి కాదు, మన త్రోవలను బట్టి కావు మనము నడవలసింది. ఇక్కడ మనం గమనిస్తున్నది ఏమిటి అంటే, యోసేపుకు ఈ భావం కలిగినప్పటికీ కూడా మరి దేవుని చిత్తానికి తల వంచాడు. అందుకనే మరి దేవుని యొక్క చిత్తము చాలా ఉన్నతమైనది కనుక ఆయన చిత్తములో మరి దేవుడు మరి ఆ యోసేపును ఉంచాడు కనుక, ఆయన నన్ను ఏమి చేయబోతున్నాడో దేవునికి తెలుసు కనుక, ఆ యొక్క ఉన్నతమైనటువంటి ఆ యొక్క స్థాయికి యోసేపును హెచ్చించడం కొరకు దేవుడు సంకల్పించినటువంటి సంకల్ప ప్రకారము మరి యోసేపు నడుచుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ప్రియులారా. ఎందుకంటే మనం గమనిస్తూ ఉన్నాం, దుఃఖము తర్వాత మనకి మరి ఆనందం, సంతోషం అనేది కలుగుతుంది. మరి ఈ 13 సంవత్సరాల కాలంలో యోసేపు ఎంతో దుఃఖపడ్డాడు, ఎంతో వేదన చెందాడు. అన్నిటికంటే ముఖ్యంగా, అయ్యో తన తోటి సహోదరులే నన్నింత హింసించారా, నన్నింత బాధ పెట్టారా, నా అన్నలే, నా తండ్రి కడుపును పుట్టినటువంటి నా సహోదరులే నన్నెంత బాధ పెట్టారా అని ఆ తలంపులు ఎంతగా బాధించినాయి. గోతులో వేసినప్పుడు ఎంతగా బాధించినాయి, సంఖ్యల చేత బంధించినప్పుడు ఆయనను ఎంతగా బాధించినాయి, ఒక బానిసనుగా అమ్మివేసినప్పుడు సొంత సహోదరులు ఆ పని చేసినప్పుడు యోసేపుని ఎంతగా బాధించినాయి. ఆ తర్వాత మనకు తెలుసు, ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత చేయని నేరానికి జైలులో వేయబడ్డాడు. ఆ జైలులో ఖైదీల మధ్య ఎంతో వేదన పడ్డాడు, బాధపడ్డాడు, దుఃఖపడ్డాడు. వీటన్నిటినీ కూడా అనుభవించాడు ప్రియులారా. అయితే దైవ గ్రంథం ఒక మాట మనకి తెలియజేస్తూ ఉంది ప్రియులారా. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 12వ అధ్యాయములో మనం గమనించినట్లయితే 10వ వచనంలో ఈ మాట మనం చదువుతూ ఉన్నాం. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్లు మనలను శిక్షించరు, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. ప్రియమైన వారలారా, శిక్ష తర్వాత, దుఃఖము తర్వాత, వేదన తర్వాత ఒక సంతోషకరమైనటువంటి పరిస్థితి, ఆనందదాయకమైనటువంటి పరిస్థితి అనేది వస్తుంది అనేది మనం ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోవాలి. మన ప్రియ ప్రభువారు కూడా ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయములో ఆయన తలంపు చూడండి. 12వ అధ్యాయము 2వ వచనము చివరి భాగాన్ని నేను చదువుతున్నాను. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ప్రియమైన వారలారా, గమనించండి, మన ప్రియ ప్రభు ఎన్ని శ్రమల గుండా ఆయన వెళ్ళాడు. ఎందుకంటే ఆయన ఎదుట ఒక బహుమానం ఉంచబడింది, ఆయన ఎదుట ఒక ఆనందం, సంతోషకరమైనటువంటి పరిస్థితి ఆయన ఎదుట ఉన్నది. అయితే ఈ శ్రమల గుండా ఆయన ప్రయాణం చేసి ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని, ఆ ఉన్నతమైనటువంటి స్థితిని ఆయన పొందుకోవాల్సి ఉన్నది. ఈ వేరే మార్గం ఏమీ లేదు. ఆ ఆనందాన్ని పొందాలంటే, ఆ ఉన్నతమైనటువంటి స్థితిని పొందాలంటే ఆయన వెళ్ళవలసినటువంటి మార్గము శ్రమల మార్గమే, సిలువ మార్గమే. అందుకని ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆయన సిలువను సహించి, ఆయన సిలువలో ఎన్నో వేదనలు, ఎన్నో బాధలు ఆయన అనుభవించాడు. ఎంతో దుఃఖాన్ని, కష్టాన్ని, వేదనను ఆయన అనుభవించి ఆ సిలువను సహించి, సిలువను జయించి ఆయన పరలోకానికి తండ్రి కుడిపార్శ్వమున కూర్చోవడానికి వెళ్ళిపోయాడు పిల్లలు. అలాగనే మనం కూడా నేర్చుకోవాల్సినటువంటి సంగతి ఏంటంటే, ప్రస్తుతం మనం కష్టాల్లో ఉండవచ్చు, ప్రస్తుతం మనం దుఃఖంలో ఉండవచ్చు, ప్రస్తుతం మనము వేదనతో ఉండవచ్చు,
అయినా కానీ ఈ వేదన తర్వాత, ఈ కష్టాల తర్వాత, ఈ దుఃఖము తర్వాత మనకి ఒక మంచి భవిష్యత్తు ఉన్నది అనేటువంటి సత్యాన్ని మనము ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. ప్రియులరా, దైవ గ్రంథంలో మనము భక్తులను చూసినప్పుడు యోబును చూడండి, అలాగే దావీదును చూడండి, అలాగే పౌలును చూడండి, అపొస్తలులను చూడండి. వీరందరూ కూడా వారు శ్రమల గుండా వారు ప్రయాణం చేశారు. శ్రమలు లేకపోతే మనకి కిరీటం లేదు, శ్రమలు అనేవి లేకపోతే మనకి బహుమానము లేదు. ప్రభు ముందుగానే చెప్పాడు తన శిష్యులతో. మత్తయి సువార్తలో 5వ అధ్యాయములో మనం గమనించినప్పుడు చూడండి 11వ వచనంలో అన్నాడు, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వముండిన ప్రవక్తలను హింసించిరి. పూర్వముండిన ప్రవక్తల్ని హింసించారు, పూర్వముండినటువంటి భక్తులను వారు హింసించారు. వారు ఆ హింసలు, ఆ బాధలు అన్నీ తట్టుకుని వాటిలో ఉండి నిలదొక్కుని వారి విశ్వాసాన్ని కొనసాగించారు వారు. ఎందుకంటే మీకు పరలోకములో అధికమైనటువంటి ఫలం ఉంటుంది. మంచి ఫలితాన్ని, మంచి బహుమానాన్ని మనము పొందాలి అని అంటే ప్రియమైన వారలారా, మనము శ్రమల గుండా మనం ప్రయాణం చేయవలసి ఉన్నది. పేతురు పత్రికలో కూడా 1వ అధ్యాయములో ఈ విధంగా ఉంది. ఇందువలన 6వ వచనంలో, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది అంటాడు. ఇందువల్ల మీరు ఆనందించుచున్నారు, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువులో దేవుడు మనకిచ్చినటువంటి రక్షణ, మనకిచ్చినటువంటి నిరీక్షణ, మనం పొందబోయేటువంటి ఆ స్వాస్యము, వీటన్నిటిని బట్టి మనం సంతోషిస్తున్నాం, ఆనందిస్తున్నాం. నిజమే, రక్షణను బట్టి ఆనందిస్తున్నాం, దేవుడు మనకిచ్చినటువంటి నిరీక్షణను బట్టి ఆనందిస్తున్నాం, దేవుడు రేపొద్దున పరలోకంలో మనకి ఇవ్వబోయేటువంటి స్వాస్యాన్ని బట్టి మనం ఆనందిస్తున్నాం. నిజమే, కానీ అదే సమయంలో అవసరమును బట్టి అనే మాట మనం చూస్తున్నాం. అంటే విశ్వాసికి పరిశోధన అనేది అవసరం, పరీక్ష అనేది అవసరం. ఒక విద్యార్థి పై తరగతికి వెళ్ళాలంటే పరీక్ష రాసే వెళ్ళాలి. మన విశ్వాస జీవితంలో మనం పై తరగతికి, ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలంటే మనం పరీక్ష రాయాల్సిందే. అందుకని ఇక్కడ ఏమన్నాడు, అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖం కలుగుతున్నది. కొంచెం కాలమే, ఎక్కువ కాలం కాదు. ఇక్కడ మన విశ్వాసాన్ని మరి బంగారానికి ఆయన పోల్చాడు. నశించిపోయేటువంటి సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. ఇది రేపు పొందబోయేటువంటి మెప్పు, మహిమ, ఘనతకు కారణం. ఈ శ్రమల గుండా మనం ప్రయాణం చేసి, ఈ శ్రమల్లో మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ, మన విశ్వాసములో మనం నిలిచి ఉండి, మన విశ్వాసానికి కర్త అయినటువంటి యేసుక్రీస్తు వైపు చూచుచు పరుగు పందెములో మనము పరిగెడుతూ మన విశ్వాసాన్ని, మన భక్తిని కాపాడుకుంటూ ముందుకు సాగిపోతే ఇదే ఈ శ్రమల గుండా మనం వెళ్ళడమే రేపొద్దున పొందేటువంటి మహిమ, మెప్పు, ఘనతకు కారణమవుతుంది ప్రియులారా. అందుచేత ఇక్కడ మనం గమనిస్తున్నది ఏమిటి అంటే, యోసేపు శ్రమల గుండా వెళ్ళాడు. నిజమే, ఎన్నో కష్టాలు పడ్డాడు, బాధలు పడ్డాడు. అయితే ఇవన్నీ ఏమీ లేకుండగా యోసేపు ఆ ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళలేడు. ఏ వ్యక్తి అయినా సరే, ఒక వ్యక్తి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నాడు అంటే అతడు దానికోసము ఎంత ప్రయాసపడ్డాడు, ఎంత కష్టపడ్డాడు, ఎంత శ్రమకు ఓర్చాడో, ఎన్ని సహించుకుంటూ వెళ్ళాడు, అది మనం ఆలోచన చేయాలి. ఊరకే ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి ఒక వ్యక్తి చేరుకోలేడు. అంత సులభమైనటువంటిది కాదు. అది కష్టంతో కూడుకున్నది, ప్రయాసతో కూడుకున్నది. వీటన్నిటిని కూడా సహిస్తూ యోసేపు ఆ స్థానానికి వెళ్ళినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుని యొక్క భవిష్యత్తు ప్రణాళికలో, ఆయన చేయబోయేటువంటి కార్యాలలో, తన ప్రజలను పోషించే విషయంలో,
యోసేపును ఒక సాధనంగా ఆయన వాడుకున్నాడు. మనం చూద్దాం 105వ కీర్తన 20వ వచనంలో, రాజు వర్తమానము పంపి అతన్ని విడిపించెను, ప్రజల నేలినవాడు అతని విడుదల చేసెను. ఇష్టప్రకారం అతడు తన అధిపతుల నేలుటకును తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును తన ఇంటికి యజమానునిగాను తన యావదాస్తి మీద అధికారినిగాను అతనిని నియమించెను. ప్రియులారా, ఈ స్థాయి యోసేపుకు రాకముందు మరి ఆయన పొందినటువంటి శ్రమలు, ఆయన పొందినటువంటి బాధలు, దీనిని వాక్యం ఏం చెప్తుంది అంటే, ప్రియులారా, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతనిని పరిశోధించుచుండెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు ఏం చెప్పాడు యోసేపు? అన్నలకి ఏం చెప్పాడు అంటే, తాను ఒక రాజు కాబోతున్నాడు, ఒక ఏలికను కాబోతున్నాడు అనేటువంటి సంగతిని తనకు వచ్చినటువంటి కళల ద్వారా అన్నలకు చెప్పాడు. అయితే అది నెరవేరేంత వరకు కూడా దేవుడు ప్రియులరా యోసేపును పరిశోధించాడు, శోధించాడు, పరీక్షలు గుండా యోసేపును నడిపించాడు ప్రియులారా. కాబట్టి మనము గుర్తుపెట్టుకుందాం, దేవుని ప్రణాళికలో, దేవుని యొక్క ఉద్దేశములో మనము ఏమి కాబోతున్నామో, ఏమి కావలసి ఉన్నదో అది దేవునికి తెలుసు కనుక మనలను ఆ స్థాయికి తీసుకుని వెళ్ళేంత వరకు ఈ మధ్య కాలములో, ఈ మధ్య జరగబోయేటువంటి ఈ యొక్క శ్రమలు, ఈ యొక్క పరిశోధనలు, వీటన్నిటి గుండా మనము వెళ్ళవలసి ఉన్నది అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. దేవుడు మనకు పరలోకాన్ని వాగ్దానం చేశాడు. పరలోకములో ఒక స్థాయిని, ఒక స్థానాన్ని దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు. అయితే ఈ లోకములో ఉన్నంతకాలం మనకు శ్రమలు తప్పవు అని దేవుడు ఖచ్చితంగా చెప్పాడు. కాబట్టి ఈ వచనాన్ని మనము అర్థం చేసుకొని శ్రమల గుండానే మన విశ్వాస యాత్రను కొనసాగించాలి అనేటువంటి సత్యాన్ని మన హృదయంలో స్థిరంగా ఉంచుకొని శ్రమలు వచ్చినప్పుడు సంతోషించచ్చు, ఆనందించచ్చు. ప్రభు చెప్పాడు కదా, ఇవి మీకు జరిగినప్పుడు మీరు సంతోషించండి, ఆనందించండి, ఎందుకంటే మీరు పొందబోయేటువంటి ఆ ఫలము పరలోకములో మీకు అధికంగా ఉన్నది అని ప్రభు చెప్పాడు. అలాగే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందాన్ని ఆయన చూశాడు తప్ప ఆయన సిలువను చూడలేదు, ఆ శ్రమలను లక్ష్య పెట్టలేదు, ఆ బాధలను ఆయన లక్ష్య పెట్టలేదు. తన లక్ష్యము, తన గురి తన ఎదుట ఉన్నటువంటి ఆనందం మీదనే, తాను పొందబోయేటువంటి ఆ ఉన్నతమైనటువంటి స్థానం మీదనే ప్రభు గురి పెట్టారు. అందుకనే ఆయన సిలువను చక్కగా సహించి ముందుకు సాగిపోయాడు. కాబట్టి యోసేపు జీవితంలో ఈ పాఠం మనకి చాలా ప్రాముఖ్యమైనటువంటి పాఠం. మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. దేవుడు మనతో చెప్పిన సంగతి నెరవేరు వరకు, మనకు ఇవ్వబోయేటువంటి ఆ స్థానాన్ని మనకిచ్చేంత వరకు ఈ కాలంలో మనం అనుభవించవలసినటువంటి శ్రమలను అనుభవిస్తూ ముందుకు సాగిపోదాం. దేవుడు అట్టి కృప మనకు దయచేయనుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు దయచేసినటువంటి ఈ వాక్య సత్యాలను బట్టి స్తోత్రాలు. విన్న వాక్య సత్యాలను మా హృదయంలో భద్రంగా దాచుకుని వాటిని నెమరు వేసుకుంటూ ఆ ప్రకారంగా మేము నడుచుకుంటూ మిమ్మల్ని మహిమపరిచే భాగ్యమును, ధన్యతను మీరే మాకు దయచేయమని మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రాలు అర్పించి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.